ఏపీలో ఎన్నికల సమరం మొదలైన వేళ రాజకీయం హిటెక్కుతుంది. అన్ని ప్రధాన పార్టీల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన మార్పుతో ఆ పార్టీకి షాక్ తగిలింది. విజయవాడ ఎంపీ టికెట్ తనకు కేటాయించని కారణంగా టీడీపీకి వీడ్కోలు పలికారు అక్కడి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని. టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న కేశినేని నాని సీఎం జగన్ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. వైసీపీ నేతలు వెల్లంపల్లి, దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆయన జగన్తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే పార్టీలో చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్తో భేటీ తర్వాత కేశినేని కీలక వ్యాఖ్యలు చేశారు. 2013 నుంచి టీడీపీ కోసం కష్టపడుతున్నానని, చంద్రబాబు పాదయాత్రతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజంపై మోసానని కేశినేని నాని వెల్లడించారు. ఓ లక్ష్యంతో టీడీపీలో చేరానని, పనిచేశానన్నారు. పదవుల కోసం ఆశపడకుండా పార్టీ కోసం పనిచేశానన్నారు. ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారం కంటే పార్టీయే ముఖ్యం అనుకున్నానని కేశినేని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో అడిగితేనే కూతురు శ్వేత పోటీకి దించానన్నారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టించి తిట్టంచారన్నారు. తనను పార్టీలో నేతలు ఎన్ని మాటలన్నా కనీసం మద్దతు ఇవ్వలేదన్నారు. జగన్ నిరుపేదల పక్షపాతి అని, చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసని కేశినేని నాని తెలిపారు. కానీ ఇంత పచ్చి మోసగాడని తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రంలో ఎవరికి ఉపయోగం లేదన్నారు. అందుకే జగన్తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు కేశినేని నాని తెలిపారు. ఎంపీగా రాజీనామా ఆమోదం పొందాకే వైసీపీలో చేరనున్నట్లు కేశినేని వెల్లడించారు. ఇటీవల తిరువూరు బహిరంగ నేపథ్యంలో తలెత్తిన వివాదాలతో నాని టీడీపీకి రాజీనామా చేశారు. ఆ మర్నాడు కేశినేని కుమార్తెను శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. కేశినేని కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత ముదిరిపాకాన పడ్డాయి. విజయవాడ టీడీపీలో బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరా, కేశినేని చిన్ని ఓ వర్గంగా, నాని ఒక్కడే ఓ వర్గంగా వ్యవహరించారు. 2 ఏళ్లుగా పార్టీతో పలు సందర్భాల్లో కేశినేని నాని విభేదించారు. 2 విడతలుగా విజయవాడ ఎంపీగా పనిచేసిన నాని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పార్టీ మారనున్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో భారీగా ఓట్లను కేశినేని నాని చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 11న వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లను కేశినేని నాని కోరినట్లు తెలుస్తుంది. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేశినేని శ్వేతకు, విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేకు అవకాశం కల్పించాలని కోరినట్టు తెలుస్తుంది. నందిగామ నుండి కన్నెకంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామిదాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు టికెట్లు కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కేశినేని నానికి మాత్రమే విజయవాడ పార్లమెంటు టికెట్ భరోసా లభించినట్టు తెలుస్తుంది. నేను వద్దనుకున్న పార్టీ చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు. ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిమాణం. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం. ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం. ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం, నా సొంత నిర్ణయమే ఉండదు. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి. ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా,